రాసినటువంటి పత్రికలో మనము ధ్యానం చేసుకుంటున్నాం. మరొక్కసారి నేను కొంచెము ఉపోద్ఘాతము మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత మనం కొంచెం లోతుగా దానిని మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి ఈ పత్రిక రచన కాలం దాదాపు క్రీస్తు శకం 55 నుంచి 57 మధ్యలో రాశాడు. ఎక్కడి నుండి రాశాడని చెప్పిన నేను కొరంతి పట్టణంలో ఉండి రాశాడు. అంటే దేనిని మనం గుర్తుపెట్టుకోవాలో దేనిని గుర్తుపెట్టుకోకూడదో మనకు తెలుసు. గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయాలను మనం మర్చిపోతున్నాం, మర్చిపోవాల్సినటువంటి విషయాలను గుర్తుపెట్టుకుంటున్నాం. అవునా కాదా? ఎక్కువగా ఏమి గుర్తుపెట్టుకుంటున్నాం మనము? ఇతరులు మనల గురించి మాట్లాడినటువంటి మాటలు, వారు మన గురించి ఏదైనా ప్రచారం చేస్తే చెడు మాటలు, ఎవరైనా చిన్నగా చేసి మనల్ని మాట్లాడినప్పుడు, వెక్కిరించినప్పుడు, బాధ పెట్టినప్పుడు, ఇలాంటి మాటలు ఎక్కువగా మనకు గుర్తుండిపోతాయి. మనసుకు గాయం అవుతూ ఉంటుంది, హృదయంలో నొచ్చుకుంటాం, బాధపడతా ఉంటాం. అయితే ఇవన్నీ మనసులో పెట్టుకొని, అందుకే ఇందాక నేను మార్క్స్ వార్త చదివించాను, ఇవన్నీ మనసులో పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి వాక్యం ఎక్కాలే ప్రభువా, వాక్యం చేత మాట్లాడు ప్రభువా, వాక్యం నాలో నింపు ప్రభువా, నీ వాక్యము నా హృదయంలో నింపు ప్రభువా అంటే అది నిండదు. ఆల్రెడీ నిండిపోయింది పాత్ర, కల్మషంతో నిండిపోయిన పాత్ర తీసుకొచ్చి మళ్ళా వాక్యం చేత నింపంటే నింపబడదు, అది బయటికి పోతుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి ఏ టెన్షన్ లేకుండా, ఏ భారము లేకుండా, ఏ బరువు లేకుండా నీ హృదయమును తేలిక చేసుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి నీ హృదయ భారమును దించుకొని, దేవా నా హృదయం ఇది ఖాళీ పాత్రతో నేను వచ్చిన, నీ వాక్యము చేత నాతో మాట్లాడు అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు ఆ వాక్యం నింపబడుతుంది, ఆ వాక్యం గుర్తుండిపోతుంది. కొరంతి పట్టణములో ఉన్నటువంటి కోలోని అనేటువంటి ప్రాంతము నుంచి రాసిండు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. రైట్, ఇందులో ముఖ్యమైనటువంటి అంశము ఏం చెప్తూ ఉన్నది? రక్షణ ప్రణాళిక, విశ్వాస మూలముగా నీతిమంతులు కావడం, ఆత్మ మూలముగా పవిత్రులుగా, పరిశుద్ధులుగా కావడం అనే దాని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ పత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 16 అధ్యాయాలు ఉన్నాయి. 16 అధ్యాయాలలో 433 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? నేను మళ్ళీ అడుగుతా వచ్చేవారు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని వచనాలు ఉన్నాయి? రైట్. మూల పదం అంటే ఈ గ్రంథం అంతటికి ఒక మూల పదం ఉంది. ఆ మూల పదం ఏంటిదని అంటే దేవుని నీతి. నేను పోయిన వారం కూడా గుర్తు చేసిన, ఏంటిది చెప్పండి? దేవుని నీతి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎక్కువగా ఫోకస్ చేసి మాట్లాడేది, ఎక్కువగా ఎత్తి చూపించేది ఏంటిదని అంటే దేవుని నీతి. చెప్పండి, ఏంటిది? దేవుని నీతి. దీంట్లో మూల వాక్యం ఒకటి ఉంటుంది. అంటే ఈ రోమ పత్రిక అంతటికి మూల వాక్యం, ఈ 16 అధ్యాయాలన్నిటికీ కలిపి ఒక మూల వాక్యం ఉంటుందా ఉండదా? ఉంటది. 1వ అధ్యాయం 17వ వచనం తీసి చదవండి ఎవరైనా. 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అనేది ఈ మాట ఈ యొక్క గ్రంథముకు మూలవాక్యముగా ఇచ్చాడు, మూలవాక్యముగా ఇచ్చాడు. తర్వాత ఇంకొక మాట చూద్దాం. 5వ అధ్యాయం 12వ వచనం. 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. రైట్, ఇవన్నీ మూల వాక్యాలు, ఇవన్నీ రైట్. ఇందులో ఈ రోమ పత్రికలో ఒక క్యారెక్టర్ ఉంది. ఎవరామె? ఫీబే అనే స్త్రీ. ఏం చేసింది ఆమె? ఏం చేసింది? ఈ రోమా పత్రికను తీసుకొని
దాదాపుగా 1500 కిలోమీటర్ల ప్రయాణం చేసింది. ఈ రోమా పత్రికను తీసుకెళ్ళడానికి సాహసం చేసింది. ఈ రోమా పత్రికను తీసుకెళ్లే సాహసంలో స్త్రీ ఒక్కతే ముందుకు వచ్చింది, పురుషులు ఎవరు రాలేదు. కారణం ఏంటిది? ఆ సమయంలో అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి ఒకటి. రెండవది, ఆ దారిలో దొంగలు పడుతూ ఉన్నారు, మార్గ మధ్యంలో దొంగలు ఉన్నారు. ఎవరైనా దొరికితే కొట్టి చంపేస్తారు, ఉన్న వస్తువులు లాక్కుంటారు. కాబట్టి అడుగడుగున భయంతో ఉన్నారు. అక్కడికి వెళ్ళడానికి ఎవరికి ధైర్యం లేదు, ఎవరు కూడా సాహసం చేయలేదు. కానీ ఒక స్త్రీ మాత్రము, అయ్యా నేనున్నాను, నన్ను పంపించు అని ధైర్యంగా ముందుకొచ్చింది. స్త్రీ ధైర్యంగా ముందుకొచ్చినటువంటి దాన్ని బట్టి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆమె యొక్క ధైర్యానికి మెచ్చుకున్నాడు. మెచ్చుకొని ఆమెను పంపించడం జరిగింది. 1500 కిలోమీటర్లు మార్గంలో, ఆ రోడ్డు మార్గంలో ప్రయాణం చేసింది. ఆమె ఏ వాహనం మీద వెళ్ళిందో తెలియదు, ఏ వాహనం ఉపయోగించారో తెలియదు. కాబట్టి ఆ విధంగా ఆ 1500 కిలోమీటర్ల ప్రయాణ దూరంలో ఆమె ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నదో మనకు తెలియదు, రాయబడలే. 1500 కిలోమీటర్లు ఒకతే ప్రయాణం చేసింది. ఏమి తిన్నదో తెలియదు, ఏమి త్రాగిందో తెలియదు, ఎక్కడ హింసలకు గురైందో తెలియదు, ఎక్కడ ఇబ్బందుల పాలైందో తెలియదు. కానీ చివరి ఆఖరికి ఈ రోమా పత్రికను రోమీలకు అందించడంలో ఆమె ముందంజ వేసింది. అందుకనే ఈ రోజు రోమా పత్రికను మనం చదువుకుంటున్నాం, రోమా పత్రికను ధ్యానించుకుంటున్నాం. రోమాలో ఉన్నటువంటి ప్రజలకు పౌలు ఎవరో తెలుసా? వాళ్ళకి రోమియోలో ఉన్నటువంటి ప్రజలకి అపోస్తలుడైనటువంటి పౌలు ఎవరో తెలియదు గనుకనే తనను తాను పరిచయం చేసుకుంటూ పత్రిక రాస్తున్నాడు. నేను ఫలానా వ్యక్తిని. మొదటి వచనం చదవండి. అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రజలందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. ఓకే, పౌలు గారు తనను తాను పరిచయం చేసుకుంటూ పత్రిక మొదలు పెడతా ఉన్నాడు. నేను యేసుక్రీస్తు దాసుడను, మొదటిది. రెండవది, అపోస్తలుడిగా ఉండటానికి నేను పిలువబడ్డాను. నేను దేవుని యొక్క సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడ్డాను అని 3 విషయాలను గుర్తు చేస్తున్నాడు. 3 విషయాలు ఏంటిది చెప్పండి? నన్ను చూడాలి. ఏంటిది? యేసుక్రీస్తు దాసుడను, అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన వాడను, దేవుని సువార్త నిమిత్తము నేను ప్రత్యేకింపబడినటువంటి వాడను అని 3 విషయాలను గుర్తు చేస్తూ ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఎవరికి రాస్తున్నాడు? రోమాలో ఉన్న ప్రజలకు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ. అర్థమవుతుందా? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారందరికీ శుభమని చెప్పి రాస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇది పౌలు యొక్క పరిచయం. ఇందులో 3 విషయాలు చెప్పిన, 3 భాగాలు అని చెప్పిన. ఈ గ్రంథంలో ప్రత్యేకంగా 3 భాగాలు ఉన్నాయని చెప్పిన. 1 నుండి 8 వరకు, రైట్. 1 నుంచి 8 వరకు దేవుని నీతి యొక్క ప్రత్యక్షత. చప్పట్లు కొట్టింది దేవుని మయం పరచుదాం. హల్లెలూయా. సిస్టర్ గారికి చప్పట్లు కొట్టండి. మొదటి భాగం పేరు దేవుని యొక్క నీతి ప్రత్యక్షత, 1వ అధ్యాయం నుంచి 8 అధ్యాయాల వరకు, రైట్. రెండవ భాగం 9 నుండి ఎవరు అన్నారు 11 వరకు. 9 నుండి 11 వరకు. ఏంటిది పేరు చెప్పండి? దేవుని యొక్క నీతి నిరూపించడం. పౌలు గారు దేవుని యొక్క నీతిని ఏం చేస్తున్నాడు? నిరూపిస్తున్నాడు. రైట్. 3వ భాగం పేరు చెప్పండి. 3వ భాగం 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు. దేవుని నీతిలో అనుసరణ అభ్యాసము. రైట్, వెరీ గుడ్. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా.
చాలా చక్కగా మీరు గుర్తుపెట్టుకున్నందుకు దేవునికి స్తోత్రం. ఓకే, ఈ పత్రికలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి, కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలను నేను చెప్తా త్వరగా, మీరు రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. దీంట్లో ఎక్కువగా ధర్మశాస్త్రము అనేటువంటి పదము దాదాపుగా 78 సార్లు రాయబడి ఉంది. ధర్మశాస్త్రము అనే పదము దాదాపుగా 78 సార్లు రాయబడి ఉన్నది. ఒకవేళ కాదు అని అంటే మీరు లెక్కేసుకొని నాకు చెప్పండి, మీరు చూసి కౌంట్ చేసుకొని నాకు చెప్పండి. ఓకే, అందరూ అందరూ అనే మాట, అందరూ అనే మాట 71 సార్లు రాయబడింది. 71 సార్లు రాయబడింది. నీతి అనే మాట 66 సార్లు రాయబడింది. నీతి అనే మాట 66 సార్లు రాయబడింది. విశ్వాసము అనే మాట 62 సార్లు రాయబడింది. విశ్వాసము అనే మాట 62 సార్లు రాయబడింది. పాపము అనే మాట 42 సార్లు రాయబడింది. పాపము అనే మాట 42 సార్లు రాయబడింది. క్రీస్తునందు, క్రీస్తునందు అనే మాట 33 సార్లు రాయబడింది. శరీరము అనే మాట 20 సార్లు రాయబడింది. ఓకేనా? ఇన్ని ఉన్నాయి రోమ పత్రికలో. ఇంకా మనం చూస్తే గనక ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటిది? ఎవరైతే సరిగా విశ్వాసం ఉంచలేదో దేవుని యందు, ఎవరైతే ఇంకా ధర్మశాస్త్రం నందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే ఇంకా ధర్మశాస్త్రం వలననే విమోచన అని నమ్ముతున్నారో, ఎవరైతే ఇంకా సున్నతి ద్వారానే రక్షణ అని ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే ఇంకా ధర్మశాస్త్రం మనల్ని విడిపిస్తుంది అని ఎవరైతే నమ్ముతున్నారో, వారిని ఆ ధర్మశాస్త్రములో నుంచి విడిపించడాని కోసము ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది అనే సంగతిని అపోస్తలుడైనటువంటి పౌలు గారు వారికి గుర్తు చేస్తున్నారు. దేవుని నీతి బయలుపరచబడుచున్నది అనే సంగతికి దానికి సాక్ష్యం ఎవరు అని అంటే ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు. ధర్మశాస్త్రము కూడా సాక్ష్యం ఇస్తుంది, ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తుంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు పాపివి అని చెప్తుంది. ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపిని, ఓ ధర్మశాస్త్రమా నేను పాపము చేశాను, నువ్వు నన్ను విడిపించు అని అంటే ధర్మశాస్త్రం అంటది, నేను విడిపించలేను, నువ్వు పాపివని మాత్రమే నేను చెప్పగలుగుతాను. ఒకవేళ నువ్వు విడిపించబడాలి అని అంటే ఉన్నది ఉన్నట్టుగా ధర్మశాస్త్రమును పొల్లుపోకుండా పాటించేవాడే సంపూర్ణముగా నీతిమంతుడిగా తీర్చబడతాడు. అది ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం. ఒకవేళ అట్లా కాదు, నేను అవన్నీ చేయలేను, నాతోటి కాదు కనుక నేను అవన్నీ చేయలేను, గాని నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను విడిపించు అని అంటే ధర్మశాస్త్రం అంటది నేను చేయలేను. మరెట్లా? ఎవరు చేస్తారు నీతిమంతులుగా? ఎవరి దగ్గర నీతిమంతులుగా చేయబడతాము? ఎవరిని నమ్మితే నీతిమంతులుగా తీర్చబడతాము? ఎవరి యందు విశ్వాసము కలిగి ఉంటే నీతిమంతులుగా తీర్చబడతాము అని చూస్తే యేసుక్రీస్తు దగ్గర మాత్రమే నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉన్నది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, యేసుక్రీస్తు మానవుల కోసం రక్తము చిందించాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము వలన పాపములకు విమోచన ఉంది, పాపలకు విమోచన ఉంది. ఆయన రక్తంలో పాపములు కడగబడతాయి, ఆయన రక్తములో శుద్ధీకరణ చేయబడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు తప్ప ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేరు. అందుకనే యేసు ప్రభు మన కోసం ఏం చేసినాడు? ఈ లోకానికి వచ్చి ఏం చేసిండు? యేసయ్య ఏం చేసిండు మన కోసం ఈ లోకానికి వచ్చానంటే, నేను చేసిన పాపముల కోసము ఆయన ఈ లోకానికి వచ్చి శిక్షను అనుభవించిండు, నాకు బదులుగా ప్రాణం పెట్టిండు, సిలువలో వేలాడిండు, 3 మేకులు కొట్టబడ్డాయి, పక్కలో బల్లెపు పొట్టు, తలకు ముళ్ళ కిరీటము, కొరడా దెబ్బలు, ఇవన్నీ నా కొరకు ఓర్చుకున్నాడు. నేను పొందవలసిన మరణం ఆయన పొందుకున్నాడు. 3 రోజులు సమాధిలో ఉంచబడ్డాడు, తిరిగి నా కొరకు పునరుత్థానుడై లేచాడు, నా కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు అని చెప్పాలి. ఇది సువార్త. యేసయ్య నీ కొరకు ఏం చేసిండో తెలియకపోతే ఇంకెందుకండి మనం విశ్వాసులుగా పిలువబడేది? ఇంకెందుకు? ఇక యేసయ్య ఏం చేసిండో తెలియకపోతే ఎందుకండి నమ్మడం? అసలు ఎందుకు నమ్ముకున్నాం మనము? ఇప్పుడు చెప్పండి, ఎందుకు నమ్ముకున్నాం మనము? ఎక్కువ సార్లు ఎక్కువ పాలు ఎందుకు నమ్మినాం మనం? చెప్పండి యథార్థంగా. పాప క్షమాపణ కొరకు అని చెప్పి బ్రదర్ అంటున్నాడు. మీరు చెప్పండి, నిజంగా పాప క్షమాపణ దొరుకుతుందని వచ్చిన వాళ్ళు ఎంతమంది? యేసయ్య దగ్గర పాప క్షమాపణ దొరుకుతుందని వచ్చిన వాళ్ళు ఎంతమంది? కొంచెం పైకి ఎత్తండి ప్లీజ్. 3, 4, 5. వెరీ గుడ్, వెరీ గుడ్.
హారన్ కూడానా? వెరీ గుడ్. యేసయ్య దగ్గర నాకు స్వస్థత దొరుకుతుంది అని వచ్చిన వాళ్ళు ఎంతమంది? స్వస్థత ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, అందుకనే నేను నమ్మినా, నాకు సువార్త అట్లనే చెప్పిర్రు, యేసయ్య నమ్ముకుంటే నీవు బాగుంటావు, ఆరోగ్యంగా ఉంటావు, రా యేసయ్య దగ్గరికి అంటే నేను వచ్చిన అన్న వాళ్ళు ఎంతమంది? ఎంతమంది అండి? నా చెయ్యి ఎత్తబడి ఉంది, మీరు గమనించండి. నేను అట్లనే వచ్చిన. కానీ తర్వాత తెలుసుకున్నా, ఆరోగ్యం ముఖ్యం కాదు, పాప క్షమాపణ ముఖ్యం. రోగం పోవడం ముఖ్యం కాదు, పాపం పోవడం ముఖ్యం. ఏ రోగం ఉన్నా, ఏ బలహీనత ఉన్నా అపొస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు, మీరు బలహీనులా? నేను బలహీనుడని కాదా అని అంటాడు ఆయన అంటాడు, మీరు బలహీనులని బాధపడుతున్నారా? నేను కాదా బలహీనుణ్ణి? మనం ఎప్పుడు బలహీనలమో అప్పుడు బలవంతులం. బలహీనత ఉన్నదని బాధపడద్దు, రోగం పోలేదని బాధపడకు, నొప్పులు పోలేదని బాధపడకు, నీ సమస్య తీరలేదని బాధపడకు. సమస్యలు పోవాలని రావద్దు దేవుని దగ్గరికి. ఏం పోవాలని రావాలి? ఏం పోవాలని రావాలి? పాపం పోవాలని రావాలి. అయ్యా, నీ దగ్గరకు వస్తే పాప క్షమాపణ ఉన్నది, నీ రక్తంలో కడగబడితే నాకు పాప క్షమాపణ ఉన్నది, నీ రక్తంలో నాకు విమోచనం ఉన్నది, నీ రక్తంలో నేను కడగబడితే, నీ యందు విశ్వాసం వస్తే నన్ను నువ్వు నీతిమంతునిగా చేస్తావు, నీ రాజ్యానికి వారసునిగా చేస్తావు, వారసురాలుగా చేస్తావు. దాని గురించి రావాలి. కానీ యేసు దగ్గరికి వచ్చిన తర్వాత నా రోగం పోలేదు, నా బలహీనత పోలేదు, నాకు అప్పులు తీరలేదు, నాకు సమస్యలు పోలేదు, ఇంకా ఎక్కువైనాయి అని చెప్పి రావద్దండి. అవి ఉన్నా పోయినా నువ్వు పాపం పోగొట్టుకోవడం మంచిది. అవి ఉన్నా పోయినా దేవుని రాజ్యం నీకు కన్ఫర్మ్ కావాలని అంటే మొదట నీకున్న పాపం పోవాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, బైబిల్ చదివిదో లేదో నాకు తెలియదు కానీ యేసయ్య ఎవరినైనా బాగు చేసే ముందు మొదటిగా నీవు నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్తాడు. అవునా కదా? ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ పాపములు క్షమించబడి ఉన్నవి, స్వస్థత కలిగింది పో అని అంటాడు. పాపములు క్షమించబడకుండా నీ రోగం పోవాలంటే పోదు. నీ పాపములు క్షమించబడకుండా నీ సమస్యలు తీరాలంటే తీరవు. మొదట పాపము క్షమించబడాలి, నువ్వు పరిశుద్ధుడిగా చేయబడాలి, నువ్వు నీతిమంతుడిగా చేయబడాలి. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క ఉద్దేశం, ఆయన ఉద్దేశం అది. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన మొదటిగా ఆయన పరిచయం ఏం చేసుకుంటున్నాడు? మొదటి వచనం, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడును అయినటువంటి పౌలుని నేను రోమాలో ఉన్నటువంటి దేవుని సంఘానికి లేదా దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాస్తున్నాను అని చెప్తున్నాడు. యేసు క్రీస్తు అనేటువంటి శబ్దానికి అనగా ఆ మాటకు అర్థం ఏంటిది తెలుసా? యేసు క్రీస్తు అనేటువంటి మాటకు అర్థం ఏంటిది? గట్టిగా చెప్పండి. అభిషక్తుడు. క్రీస్తు అంటే ఎవరు? యేసు అంటే ఎవరు? రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత దాసుడును అపోస్తలుడిగా ఉండటానికి పిలువబడినటువంటి వాడును అని మొదటి వచనంలో చెబుతున్నాడు. రెండవ వచనంలో అన్నాడు దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడినటువంటి వాడునైన పౌలును అని చెబుతూ ఉన్నాడు. ఇవన్నీ మనం గమనించినట్లయితే మొదటిగా ఈ వచనములో తెలియజేస్తున్న విషయం ఏంటిదనంటే యేసుక్రీస్తుకు దాసుడిగా ఉండటానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు పిలువబడ్డాడు. తర్వాత అపోస్తలుడిగా ఉండటకు పిలువబడ్డారు. తర్వాత సువార్తను ప్రకటించడానికి నియమింపబడ్డాడు, ప్రత్యేకింపబడ్డాడు. ఓకేనా? తర్వాత ఈ విషయాన్ని కనుక మనం అపోస్తల కార్యంలో చూస్తాం. అపోస్తల కార్యముల గ్రంథములో 9వ అధ్యాయంలో అక్కడ కొన్ని విషయాలను మనం గమనించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు 5-6 వచనాలు చదవండి.
అపొస్తలుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో పట్టబడ్డారు. పట్టబడినటువంటి సమయంలో ఆయన వెలుగును చూసి కింద పడిపోయాడు. కింద పడి అడుగుతున్నాడు, ప్రభువా ఎవడవు నువ్వు అని అన్నాడు. అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, నీవు హింసించుచున్న యేసును, నీవు హింసించుచున్న యేసును నేను అని అన్నాడు. తర్వాత 6వ లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాడు. తెలుపబడునని చెప్పాడు. ఎవరికి? సౌలుకి. ఇంకా పౌలుగా కాలే, సౌలే. ఏం చెప్పాడు? నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళు. ఏ పట్టణము? దమస్కు పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నువ్వు ఏం చేయాలో అక్కడ నీకు తెలుపబడుతుంది అని అన్నాడు. ఇప్పుడు 11వ వచనం చదువుదాం. ప్రభువా నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు ఉన్నాడు, సౌలు అని వాని కొరకు విచారించుము. చాలండి. ఇక్కడ 11వ వచనంలో ఏం చెప్తున్నాడు? అననీయను పిలిచాడు. 10వ వచనంలో అననీయను పిలిచాడు. పిలిచి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు తార్సు అనేటువంటి సౌలు ఉన్నాడు, తార్సు పట్టణస్థుడు, ఆ తిన్నని మార్గంలో వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత యూదా అనేటువంటి వాని ఇంటిలో తార్సువాడైనటువంటి సౌలు ఉన్నాడు. అతడు ఏం చేస్తున్నాడట అక్కడ? అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? సౌలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసే వారిని చంపే అటువంటి సౌలు ఒక్కసారిగా యేసుక్రీస్తు దర్శించిన వెంటనే, యేసుక్రీస్తు యొక్క వెలుగును చూసిన వెంటనే ఆయనలో మార్పు కలిగిపోయి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు అతని గురించి ఆలోచించు అననీయ, అతడు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు 12వ వచనం. చూచి చాలు. ఇక్కడ ఇదంతా ఇప్పుడు యేసుప్రభుకు తెలియదా? మరి ఏం తెలుసు ఆయనకి? సౌలు ఎందుకు వస్తుండో తెలుసు, ఏం చేయబోతుండో తెలుసు. అయితే అననీయ చెప్తున్నాడు, అయ్యా సౌలా, అతడి గురించి మీకు తెలియదా? అతడు యెరూషలేములో నీ పరిశుద్ధులందరినీ ఏం చేసిండు? ఎంతో కీడు చేసిండు, ఎంతో హింసించిండు, అందరినీ చంపేసిండు. ఇగో ఇక్కడ కూడా ఈ దమస్కు పట్టణంలో ఉన్నటువంటి వారిని కూడా హింసలకు గురి చేయడానికి అతడు పెద్దల దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చాడు అయ్యా అని చెప్పి ఈ అననీయ చెప్తూ ఉన్నాడు. ఎవరికి? యేసు ప్రభుకి. ఇప్పుడు చదవండి. నీవు వెళ్ళు, నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాలనో నేను ఇతనికి చూపుతునని అతనితో చెప్పెను. చాలు. అపొస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క పిలువబడిన పిలుపు. యేసుక్రీస్తు దర్శించిన తర్వాత నువ్వు ఇక్కడ నుంచి ఆ గ్రామానికి వెళ్ళు, ఆ ఊరికి వెళ్ళు, అక్కడ ఏం చేయాలో నీకు తెలుపబడుతుంది. మొదటి మాట. రెండో మాట, అతడి గురించి సాక్ష్యం చెప్తున్నాడు యేసయ్య. ఏమంటున్నాడు అని అంటే, ఇతడు నా నామము గురించి ఎన్ని శ్రమలను అనుభవించాలనో నేను ఇతనికి చూపుతాను. ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. భరించడం కోసం ఏర్పరచబడ్డాడు. శ్రమలు అనుభవించటం కోసం ఏర్పరచబడ్డాడు. సేవకులకు పిలుపులు ఉంటాయి,
కొంతమందిని దేవుడు కొన్ని విధాలుగా పిలుస్తాడు. కొంతమందిని పరిచర్య కోసం పిలుస్తాడు, కొంతమందిని వాక్యం చెప్పడం కోసం పిలుస్తాడు, కొంతమందిని ఆరాధికులుగా పిలుస్తాడు, కొంతమందిని ప్రకటించడం కోసం పిలుస్తాడు, అంటే సువార్తను, కొంతమందిని యాజకులుగా పిలుస్తాడు, కొంతమందికి ఇంకా శిష్యులుగా ఉండటానికి పిలుస్తాడు. ఇట్లా కొన్ని పిలుపులు ఉన్నాయి. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు గారికి ఇచ్చిన పిలుపు ఏంటిదనంటే శ్రమలు అనుభవించడం కోసము, నామమును భరించడం కోసం ఆయన పిలువబడ్డాడు. అందుకనే అంటాడు, నువ్వు వెళ్ళు, అతనికి నేను చూపిస్తా. 17వ వచనం చదవండి ఇప్పుడు. ప్రవేశించి సహోదరుడా, నన్ను పంపి ఉన్నాడని చెప్పి, దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా నన్ను పంపి ఉన్నాడని చెప్పాడు. అప్పుడు వెంటనే ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే లేచి దృష్టి పొంది వెంటనే లేచి ఎక్కడికి వెళ్ళిండు? బాప్తిసం కోసం వెళ్ళిండు. బాప్తిసం పొంది అంటే ఇప్పుడు మీరు వెంటనే పొందాలా అని నేను చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రేరేపించినప్పుడే, ఒత్తిడి మీ హృదయంలో జరిగినప్పుడే, నీకు బాప్తిసం తీసుకోవాలన్న ప్రేరేపణ నీకు కలిగినప్పుడే, అప్పుడే నువ్వు బాప్తిసం తీసుకోవాలి తప్ప అపోస్తలుడైన పౌలు వెంటనే తీసుకున్నాడు ఇక మనం కూడా తీసుకుందాం కాదు, ఉండరు, నిలవలేరు అట్లా. ఆయన పిలుచుకున్నాడు, దేవుడు ఆయనను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు కనుక వెంటనే ఆ భారం కలిగి ఆ హృదయంలో ఆ భారం పెట్టుకొని వెళ్ళి బాప్తిసం పొందాడు. వెంటనే మళ్ళీ ఏం చేసినాడు తెలుసా? యేసుక్రీస్తును ప్రకటించడానికి బయలుదేరిండు. ఆయన ఎక్కడికి బయలుదేరిండు? యేసుక్రీస్తును ప్రకటించడానికి బయలుదేరి. ఏ పట్టణంలో అయితే యేసుక్రీస్తు యొక్క ఆరాధికులను చంపాడో, ఎక్కడైతే వారిని హింసకు గురి చేశాడో, ఏ పట్టణంలో అయితే ఈయన కత్తి పట్టుకొని బెదిరించినాడో, ఆ పట్టణంలోకి వెళ్ళి యేసుక్రీస్తు గురించి ప్రకటన చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఇదే విషయాన్ని మనం ఇంకా కొంచెం ముందుకెళ్తే 13వ అధ్యాయంలో, ఇందులోనే అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 3 వచనాలు చదివితే, ఉండిరి చెప్పాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. పౌలును బర్నబాను, సౌలును బర్నబాను ఏ పని కొరకైతే ఏర్పరచుకున్నాడో, ఏ పని కొరకైతే పిలుచుకున్నాడో, ఆ పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని చెప్పినప్పుడు వెంటనే వారి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, వారి మీద చేతులుంచారు, వారిని పంపారు. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క పిలుపు యొక్క సమాచారం. ఈ విధంగా పిలువబడినటువంటి పౌలు గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం మనం చూస్తే 12వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. 2 కొరింథీ 12వ అధ్యాయం 11వ వచనం. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి, నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, ఎలయనగా కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడనంటే, అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రమును ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రములో ఉన్న ప్రతి ఒక్కటిని ఆయన చదివాడు. ఆయన దాంట్లో పిహెచ్డి చేసిండు ధర్మశాస్త్రంలో. ఆయనకు అంత నాలెడ్జ్ ఉంది, అంత తెలివి ఉంది, అంత జ్ఞానం ఉంది. ధర్మశాస్త్రంలో ఏది చేయాలని ఉంటే అది చేయడానికి ఆయన తెగించినటువంటి వ్యక్తి. అయితే అంటాడు, వీళ్ళకంటే నేను జ్ఞానవంతుని కాదు, గొప్పని కాదు, కానీ నేను కూడా సమానుడనే. ఇప్పుడు అపోస్తలుడిగా ఉండటానికి,
లేదా యేసుకు దాసుడిగా ఉండటానికి పిలువబడినటువంటి ఈ పౌలు గారు 11వ అధ్యాయంలో శ్రమలను అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఏది 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుదాం. చూడండి, 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పగలు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలనే ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగారణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవన్నీ గాక సంఘము గురించి చింత ఉన్నది, బాధ ఉన్నది, ఇవన్నీ కూడా భారం, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు పౌలు గారు. పిలువబడినటువంటి పిలుపు మాత్రము మనం దేవా నన్ను పిలుచుకో. కొంతమంది సేవకులు కాకపోయినా సేవకులని తిరుగుతూ ఉంటారు బైబిల్ బ్యాగ్ వేసుకొని. కొంతమందికి ఏమి రాకపోయినా సేవకుడనే పేరు రాయించుకుంటారు మీటింగ్లలో అక్కడిక్కడ. ఏమి తెలియకపోయినా సేవకుడని, నేను కూడా సేవకుడని అంటారు. సేవకుడు అంటే ఎట్లుండాలంటే ఈ రోజులలో చాలా ట్రెండింగ్ అయిపోయింది. ఏంటిది? సూట్ వేసుకోవాలి, టై కట్టుకోవాలి, డిగ్నిటీగా ఉండాలి. ఇతడు సేవకుడు. నార్మల్ బట్టలు వేసుకున్న వాళ్ళని గుర్తించరు. లేకపోతే ఇట్లా నేను వేసుకున్నట్టు ఇట్లా టాప్ టు టాప్ వైట్, బాటమ్ టు టాప్ మొత్తం వైట్ ఉండాలి. ఇక ఇట్లా నిలువంగి వేసుకోవాలి, అప్పుడు సేవకులుగా గుర్తిస్తారు. కష్టపడిన వాళ్ళను గుర్తించరు. ఈ లోకంలో శ్రమలు అనుభవించటలను గుర్తించరు. సేవకుడు అనగానే అతనికి ఒక డిగ్నిటీ ఉండాలి, టై ఉండాలి, సూట్ ఉండాలి, కారు ఉండాలి, డ్రైవర్ ఉండాలి, బైబిల్ బ్యాగ్ మోసేదోళ్ళు ఒకళ్ళు ఉండాలి. నేను చూసిన కాబట్టి మాట్లాడుతుండేవాడిని. ఒక ఆయన చూసిన నేను బాగా, ఆయన ఇంకా ఈ గడ్డం అంతా ఇట్లా పెంచుకొని ఇట్లా కట్ చేసుకొని దీనికి మంచిగా నల్ల కలర్ వేసిండు సార్. ఇవన్నీ ఒక కలర్ ఉంటే ఇదో కలర్ ఉంది. ఇంకా టిక్కు టక్కేసిండు. వెనుక ఆయన శిష్యుడు ఉన్నాడు, బైబిల్ బ్యాగ్ పట్టుకొని వస్తా ఉన్నాడు. కారు దిగండి. ఇక ఇట్లాంటి వాళ్ళను గుర్తిస్తారు తప్ప లోకంలో శ్రమలు అనుభవించేటోళ్ళను గుర్తించరు, కష్టపడేటోళ్ళను గుర్తించరు. అపోస్తులైనటువంటి పౌలు గారు ఏ విషయంలో తక్కువ కాదు. ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు, ఆయన ధర్మశాస్త్ర పండితుడు. అలాంటి యొక్క అపోస్తులైనటువంటి పౌలు దేవుని చేత పట్టబడి పౌలుగా మార్చబడి సాత్వికుడిగా ఆయన ఎంతో తగ్గించుకొని క్రీస్తు కొరకు నిందలను, శ్రమలను అనుభవిస్తూ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, అలాంటి సేవ జరిగిస్తున్నటువంటి సేవకులను పట్టించుకోరు అసలే. ఎంతో మారుమూల ప్రాంతాలలో కొంతమంది అయితే కష్టపడి సేవ చేస్తే వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు, ఎవరు పట్టించుకోరు. గొప్పగా కనబడిన సేవకుల దగ్గరికి వెళ్ళి, సార్ ఏమన్నా మీకు సహాయం చేయమంటారా, ఏమన్నా డబ్బు సహాయం చేయమంటారా, మీకు చర్చి కట్టియమంటారా, మీకు ఇది కావాలా, మీకు అది ఎవరిని అడుగుతారు? ఎక్కువగా ఎవరిని అడుగుతారండి చెప్పండి? మంచిగా ఉండి మంచిగా డిగ్నిటీగా కనబడిన వాళ్ళని అడుగుతారు. కానీ మారుమూల ప్రాంతాలలో గుడిసెలేసుకొని ఏదో చిన్న పల్లెటూరులో చిన్న సేవ చేస్తున్నటువంటి సేవకుల దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితి ఉందా? అయ్యా ఎట్లా చేస్తున్నావు, నీ సేవ ఎట్లా ఉంది, ఎట్లా కష్టపడుతున్నావు, ఎన్ని ఆత్మలు వస్తున్నాయి, ఏం తింటున్నావు, నీ భార్య పిల్లల్ని ఎలా పోషిస్తున్నావు అని అడిగిన వారు ఉంటారా? లే. మంచిగా ఉన్న వాళ్ళకి ఇంకా మేము ఇస్తాం సార్, మేము ఏమన్నా కావాలా, ఎక్కడి నుంచి ఇప్పిమంటారా? ఇదే అవునా కాదా?
మీరు లోనుకు వెళ్ళండి, బ్యాంకులో కానీ ఇంకెక్కడికైనా. ఎవరికి ఇస్తారు లోను? ఎవరికి ఇస్తారండి? ఉన్నోళ్ళకా లేనోళ్ళకా? అన్నీ ఉంటేనే. లేనోళ్ళకి ఇవ్వమను. ఎందుకు కట్టరండి? ఎట్లా చెప్తారు మీరు కట్టరండి? కష్టపడి కడతారు, వాళ్ళు కట్టరా? లోన్ తీసుకున్నానికి భయం ఉండదా? కానీ వాళ్ళకు నమ్మకం ఉండదు. నువ్వు కడతా అని ఎన్ని బాండ్ పేపర్లు రాసిచ్చినా వాడు నమ్మేది ఏంటంటే మనిషిని కాదు, ప్రాపర్టీ. ఏముంది? బిల్డింగ్ ఉందా? ఎట్లా కడతావు? ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? ఎంత వస్తుంది నీకు నెలకు? ఓ 30-40 సంపాదిస్తున్నావా? నెలకు వస్తున్నాయా? అకౌంట్లో పడతాయా? పే స్లిప్స్ ఉంటాయా? ఐడెంటిటీ కార్డు ఉందా? 1,00,000 ప్రశ్నలు వేస్తాడు. అదే లేనోని పోయి లోన్ అడిగితే రిజెక్ట్, నికీయం. అప్పట్లో ఒక మాట వినబడింది బాగా, మీ నమ్మకమే మా పెట్టుబడి. ఉండేనా లేదా? నమ్మకం లేదు ఇప్పుడు. మనిషిని నమ్ముతలేరు. మనిషి మీద నమ్మకం లేదు, ఆస్తుల మీద నమ్మకం ఉన్నది కదా. కాబట్టి ఇంకా చూడండి, ఇంకొక విషయం చూడండి, 29వ వచనం చూడండి. ఎవడైనను బలహీనుడాయనా, నేను బలహీనుడను కానా? అపోస్తలుడైన పౌలుగా చెప్తున్నాడు. ఎవడైనా బలహీనుడైందా? మీరేమైనా బలహీనులుగా ఉన్నారని బాధపడుతున్నారా? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, చాలా గొప్ప సేవకుడు ఈయన. ఎన్నో సంఘాలను స్థాపించిన వాడు, అనేక ఆత్మలను ప్రభు కొరకు నడిపించిన వాడు, ఎన్నో పట్టణాలు తిరిగినటువంటి వాడు, ఎన్నో శ్రమలు అనుభవించిన వాడు చెప్తున్న మాట ఏంటిదని అంటే, మీరు బలహీనులని బాధపడుతున్నారా? నేను బలహీనుడని కాదా? ఆయన చెప్తున్న మాట. నెక్స్ట్, ఎవడైనను త్రొట్టుపడినా నాకు మంట కలగదా? తొట్టుపడడం అంటే ఏంటిది? తొట్టుపడడం అంటే ఏంటిది? ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవరైనా తొట్టుపడుతున్నారా? అయితే నాకు మంట కలగదా అంటే, కొంతమంది ఏమనుకుంటారనంటే, సేవకుల గురించి చెప్దాం, సేవకుల గురించి మాట్లాడుకుందాం. సేవకు వస్తారు, సరిగా ఇన్కమ్ లేదనుకోండి, సరిగా తిండి దొరుకుతలేదు, సరిగా డబ్బులు అయితే వస్తలేవు. అయితే ఏమనుకుంటారు తెలుసా? ఉద్యోగం చేసుకుంటే బాగుండు. ఉద్యోగం వదులుకొని వచ్చిన సేవకు ఉన్నారా లేరు ఇలాంటి వాళ్ళు? ఆ ఉద్యోగం చేసినా కానీ నెలకు 50,000 వచ్చు. ఈరోజు నేను మంచిగా ఉందును, సేవకు వచ్చి ఏముంది నాకు ఏం లేదు అని అనుకుంటారు కొంతమంది. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారు? నాకు మంట కలగదా అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అరే నీవు అట్లా అనుకుంటే, నేను ఒకప్పుడు రౌడీ షీటర్ని. నేను గనక కత్తి పట్టుకుంటే, నేను గనక అడిగేస్తే నన్ను అసలు నా ముందు ఎవరు నిలబడడు. మరి అలాంటి నేను వచ్చి యేసుక్రీస్తుకు దాసుడుగా నేనున్నా ఇప్పుడు. మరి నేనేమనుకోవాలి? అసలు దాసుడిగా నేను ఉండబోయింది, నాకేం కోడొచ్చి దాసత్వం చేయాలి? నా పరిస్థితి అది అని ఆయన వర్షం. నా దగ్గరికి వచ్చి అయ్యా బాంచనని కాళ్ళు మొక్కేయాలి నా దగ్గర. కానీ నేనెక్కడ ఉన్నా తెలుసా? యేసుక్రీస్తుకు దాసుడిగా ఉన్న ఆయన పాద సేవ చేస్తున్నా నేను. మరి నువ్వెట్లా అనుకుంటావు? మరి నాకు మంట కలగదా? నేను అనుకోనా మరి ఆ మాట? నేను అనుకోనా అని అంటాడు అనమాట. అది విషయం అక్కడ. నెక్స్ట్, అతిశయపడవలసి ఉంటే ఎస్, ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గురించి అతిశయపడదును. నేను అబద్ధమాడుట లేదు. నిరంతరము స్తుతించబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును నా గురించి, నేను అబద్ధమాడతలేను అని చెప్తూ ఉన్నాడు. పరిచయం చేసుకుంటున్నాడు. ఇదంతా ఇంత పరిచయం ఉంది, చూసినావా? పౌలు గారు అంటే చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? అయ్యో పౌలు లెక్క నన్ను వాడుకో అని సేవకులు ప్రార్థన చేస్తారు. విన్నారు ఎప్పుడైనా ప్రార్థన?
అయ్యో పౌలులాగా నన్ను వాడుకో, పౌలులాగా పరిచర్య ఈ పౌలు లాంటి ఆ సాత్వికమైన మనసు ఈ పౌలు లాంటి దయాగుణం ఈ నాకు అని బాగా ప్రార్థన చేస్తారు. కానీ మరి పౌలులాగా నన్ను శ్రమపరచబడని అని అడుగుతారు ఎవరన్నా? మరి ఇప్పుడు మనం చదివిన వచనాలలో ఎన్ని ఆపదలు ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎంతగానో భరించుకున్నాడో. యేసుక్రీస్తు ప్రభుల వారు కొరడా దెబ్బలు ఒక్కసారే తిన్నాడు, కానీ ఈయన 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు ఈయనకు తిన్నాడు. 3 మారు బెత్తములతోటి కొట్టబడ్డాడు, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి కోసం ఇదంతా? అసలు ఆయన గనక సౌలుగా ఉంటే ఈయన మీదకి దెబ్బ వస్తుందా, కొరడ వస్తుందా? ఆయన చేతుల్నే కొరడా ఉండే. ఒకప్పుడు కొరడా పట్టుకొని బయలుదేరిందంటే గతం ఎక్కడో అక్కడ గప్చు దాక్కోవాల్సిందే. సౌలు వస్తుండంటే గడగడ వణకాల్సిందే. కానీ అలాంటి సౌలుకి ఇప్పుడు ఏమైపోయాడు? దాసుడుగా మారిపోయాడు. యేసుక్రీస్తుకు దాసుడిగా మార్చబడ్డాడు. ఆ దాసుడిగా ఉన్నందును బట్టి అన్నిటిని తగ్గించుకున్నాడు, అన్నిటిని ఓర్చుకున్నాడు, అన్నిటిని సహించుకున్నాడు, అన్నిటిలో కూడా సాత్వికుడిగా ఉన్నాడు. అట్లా ఉన్నాడు కాబట్టే ఈరోజు ఇన్ని పత్రికలు రాయగలిగాడు, ఇన్ని సంఘాలు కట్టగలిగాడు. ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. ఇప్పుడు చెప్పండి, మన గురించి ఇంకొకరు మాట్లాడుకోవాలని అంటే మనం ఎట్లా ఉండాలి? మన సాక్ష్యం ఎట్లా ఉండాలి లోకంలో? మన గురించి ఏం మాట్లాడుకోవాలి? మన వెనకాల ఏం మాట్లాడుకోవాలి? ఫలానా వ్యక్తి యేసుక్రీస్తుకి దాసుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు అంటే పడి చచ్చిపోతాడండి. ఫలానా వ్యక్తి యేసుక్రీస్తు మాట తప్ప, యేసుక్రీస్తు గురించి సువార్త తప్ప ఇంకొక మాట రాదు వాళ్ళ నోటి నుంచి. ఎక్కడ మాట్లాడదామన్నా, ఏ విషయం చెప్పుదామన్నా మొదట యేసుక్రీస్తు గురించే చెప్తారు వాళ్ళు అనే మాట, అనే సాక్ష్యం మనకుందా? ఈరోజు చాలా మంది క్రైస్తవులుగా ఉండి దేవుని సన్నిధికి రాకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి ఈ అనుభవాలు తెలియదు, ప్రార్థన అనుభవం తెలియదు, దేవుని యొక్క ప్రేమ తెలియదు. వాళ్ళు ఏం ప్రచారం చేసుకుంటారంటే మాది దేవుడు మాకు సహాయం చేయలేదు, దేవుడు మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదు, మా అప్పు తీర్చబడలేదు, మా ఇబ్బందులు పోలేదు, మా కష్టాలు పోలేదు, అందుకే మేము వస్తలేం. ఎందుకండి? ఎందుకు రావాలి దేవుని సన్నిధికి? అందుకు రావద్దని చెప్తున్నాను నేను ఎప్పుడైనా. అందుకోసమైతే రావద్దు. కష్టాలు పోవాలని రావద్దు, అప్పులు పోవాలని రావద్దు. అయితే మరి పోతాయా పోవా? వస్తే పోతాయా పోవా? ఎప్పుడు పోతాయి? నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే నీ విశ్వాసమును బట్టి తీసేస్తాడు. ఒకవేళ ఉంచాలనుకుంటే ఆయన ఇష్టం. అపోస్తలుడైన పౌలు బలహీనుడా కాదా? ఆయన చెప్పాడు, ప్రభువా మరి నాకే బలహీనత ఉంది కదా అంటే నా కృప నీకు చాలును అని అన్నాడు. అది ఆయన ఇష్టం. ఉంచాలనుకునేది ఆయన ఇష్టం, తీసేయాలనుకునేది ఆయన ఇష్టం. అంతేగాని తీసేయి యేసు నామములో పౌలుగా ఆమేన్ అంటే ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాం మనం? తీసేయి ప్రభువా యేసు నామమున తీసేయి అంటే మళ్ళీ ఆయనకే ప్రార్థన చేసి ఆయనకే ఆజ్ఞాపిస్తున్నాం. మళ్ళీ ఆయననే తప్పు. మన ప్రార్థనలు అట్లా ఉండొద్దు. దేవా నీ చిత్తమైతే, ఎట్లా చేయాలి ప్రార్థన? దేవా నీ చిత్తమైతే ఈ సమస్య నుంచి నన్ను బయటికి. నీ చిత్తమే. యేసుక్రీస్తు ప్రార్థన ఏం చేసిండు? నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయితే నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మన ప్రార్థన అట్లా ఉండాలి. మన సాక్ష్యము అపోస్తలుడైన పౌలు గారి లాగా మన సాక్ష్యం ఉండాలి. మనం ప్రభు కొరకు కష్టపడాలి, పరిగెత్తాలి, పోరాడాలి. హింసలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఎదురైతే ఎప్పుడు? ప్రభు కొరకు ప్రకటన మొదలుపెట్టినప్పుడు, క్రీస్తుని నమ్మినప్పటి నుంచి. ఇప్పుడు మనం ఏ పీరియడ్ లో ఉన్నాం? గట్టిగా చెప్పండి అమ్మా. అంటే ఏంటిదో గట్టిగా చెప్పండి, నాకు వినబడతలేదు. శ్రమల దినాలు ఎప్పటి నుంచి ఎప్పుడు? మార్చి 5 నుంచి ఏప్రిల్ 18 వరకు, 19 వరకు. ఈ పీరియడ్ అంతా
ఏంటిది? క్రైస్తవునికి ఎప్పుడు తెలుసా శ్రమలు? ఎప్పుడు తెలుసా శ్రమలు క్రైస్తవునికి? అసలు నిజమైనటువంటి క్రైస్తవునికి శ్రమలు ఎప్పుడో తెలుసా? తెలుసా మీకు? లేదా? తెలుసా లేదా? ఎప్పుడండి? నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందుతావో అప్పటి నుండి నీకు శ్రమలు స్టార్ట్. నువ్వు వచ్చేదాకా, ప్రభు వచ్చేదాకా. అంతేగాని ఇక్కడ నుంచి ఇక్కడికి శ్రమలు వరాలండి. ఇప్పుడే యేసు ప్రభు బాగా కష్టపడ్డాడు, అయితే నేను కూడా ఆయన కోసం ఉపవాసం ఉండాలి చెప్పిండా? మరేంది? బలహీనత ఉంది నీకే బీపీ షుగర్లు ఉన్నాయి, నీకే అన్ని రోగాలు ఉన్నాయి, ఇప్పుడు ఉపవాసం ఉండాలి అంటే నేను అన్నీ మీరు నమ్మండి నమ్మకపోండి. ఉపవాసం అనేది ఎట్లా చేయాలనేది యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మీరు చదవండి. అది నిజమైన ఉపవాసం, దేవుడు కోరుకునే ఉపవాసం. అంతేగాని నేను ఉపవాసం ఉంటానా అని 10 మందికి నువ్వు చెప్పుకోవడం ఎందుకు? నువ్వు ఉపవాసం ఉంటానా అని చెప్పేసి అన్నం తినకుండా జ్యూసులు తాగడం ఎందుకు? ఫ్రూట్స్ తినడం ఎందుకు? పేరు ఉపవాసమే, మళ్ళా అన్ని తినుడే. మళ్ళా ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోవడం ఎందుకు? ఉపవాసం ఉండి ఏం చేయాలి? టీవీ చూడాలి, సీరియల్ చూడాలి, లోక వార్తలు చెప్పుకోవాలి. ఇదా ఉపవాసం ఉన్న వాళ్ళు? ఏం చేయాలండి? ప్రార్థనలో గడపాలి, గంటలు గంటలు ఏడవాలి. ఎందుకోసం ఉపవాసం ఉన్నావు? అది ఆ ప్రభు ముందట పెట్టాలి, పాదాల చెంత పెట్టాలి, ఆ సమస్య తీరేదాకా ఏడవాలి, గోజాడాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. అది చేయం, ఉపవాసం ఉంటాం, టీవీ చూసుడు, ఇటు సెల్లు చూసుడు, ఊకే సోది ముచ్చట్లు పెట్టుకున్నాడు, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చేసుకోవడం, పనులకు పోవడం, ముఖ్యంగా పనులకు పోవడం, పని చేయడం కదా. ఇవన్నీ చేస్తే మరి నీరసం రాదా? మళ్ళీ ఏం చేస్తారు? ఇక ఉపవాసం ఉండి నీరసం అయిపోయినా అందుకే గ్లూకోజులు ఎక్కుతున్నాయి. దయచేసి వాక్యం ఏం చెప్తుందో అది చేద్దాం. కొంతమంది ప్రశ్నలు, లాజికల్ ప్రశ్నలు ఎత్తారు, వాక్యంలో ఇట్లుందా, వాక్యంలో అట్లా. మరి ఉన్నాయి చేస్తున్నామా? నువ్వు అడిగేది మంచిదే, వాక్యం ఇది చెప్పిందా, వాక్యం అది చెప్పిందా, మరి ఉన్నాయి ఏం చేస్తున్నామా? ఉన్నాయి చేస్తున్నామా? ఫస్ట్ ఉన్నాయి చెయ్యి, లేని వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం. ఉన్నాయి చేయ సాతే కాదు కానీ వాక్యం ఇది ఇట్లుంది, వాక్యం అట్లుంది, మళ్ళీ క్వశ్చన్స్ రివర్స్. ఫస్ట్ నువ్వు ఉన్నాయి చెయ్యి, ప్రభు ఏం చెప్పిండు అది చెయ్యి, అది చేసినాక తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు నిజంగా యేసుక్రీస్తులో నువ్వు పిలువబడితే, యేసుక్రీస్తుని నువ్వు నిజంగా సొంత రక్షకునిగా అంగీకరిస్తే, నిజంగా నువ్వు నీతిమంతునిగా తీర్చబడితే అప్పటి నుండి నీవు శ్రమలో ఉన్నట్టే. సుఖం లేదు, పూలబాట కాదు, కష్టాల గుండా వెళ్ళాలి. మనము శ్రమలు అనుభవించి పరలోక రాజ్యము చేరాలి అని అనేకులను బలపరిచిరు శిష్యులు. శ్రమలు అనుభవించకుండా పరలోక రాజ్యం రాదు. కష్టపడాలి, దేవుని కొరకు శ్రమ అనుభవించాలి, ప్రకటన చేయాలి సువార్త. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఏం చేశాడు ఈ లోకంలో, ఎవరి కోసం వచ్చాడు, ఇవన్నీ నువ్వు చెప్పకపోతే, నువ్వు చేయకపోతే, వాటి గురించి నువ్వు ప్రార్థన చేయకపోతే, నువ్వు శ్రమ అనుభవించకపోతే కష్టం. నో గ్యారంటీ, నో గ్యారంటీ. కాబట్టి పరలోకం అనేది ఈజీగా రాదండి. పరలోకం అనేది ఈజీగా రాదు. పరలోకం అనేది ఈజీగా వస్తుందా? రాదు. కాబట్టి ఇంకా మనము రోమపత్రిక 1వ వచనములోనే ఉన్నాం. 1వ వచనమే ఇంకా పూర్తి కాలే, 1వ వచనము ఇంకా ఉంది. అయితే వచ్చే వారం ధ్యానించుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయం 1వ వచనములోనే ఉన్నాం, ఇంకా అది పూర్తి కాలే. ఎక్కడున్నాం? యేసుక్రీస్తుకి దాసుడిగా పిలువబడ్డాను అనే మాట అయిపోయింది. ఇప్పుడు రెండవది ఏంటిది? అపోస్తలుడుగా అనే మాట మళ్ళా వచ్చే వారం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు వాక్యం దీవించును గాక.